హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. స్వేచ్ఛ ప్రముఖ జర్నలిస్ట్ స్వేచ్ఛ బలవన్ మరణానికి కారణం అని భావిస్తున్న పూర్ణచందర్ బాదావత్ నిన్న రాత్రి సమయంలో తన వ్యక్తిగత లాయర్తో వచ్చి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఆయన మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఆయన లొంగిపోవడానికి కూడా గల కారణం వాళ్ళ కుటుంబ సభ్యులను విచారించిన మీదట ఇక తప్పదు అన్న పరిస్థితులు ఆయన లొంగిపోయినట్టుగా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన లొంగిపోయే ముందే వాట్సాప్ గ్రూపుల్లో ఒక లేఖ పూర్ణచందర్ రాయబడ్డట్టు చెబుతున్న ఒక లేఖ హల్చల్ చేస్తూ ఉంది, మొత్తం సర్క్యులేట్ అవుతా ఉంది. ఆ లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలు ఏంటి అనేది ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ సమాజానికి పూర్ణచంద్ర స్వయంగా చేస్తున్న విన్నపం, ప్రముఖ జర్నలిస్టు స్వేచ్ఛ బలవన్ మరణం గురించి నేను ఖచ్చితంగా చెప్పుకోవలసిన కొన్ని నిజాలు నేను మీడియా ద్వారా ప్రజలకు చెప్పలేని స్థితిలో అబద్ధం తెలంగాణ మొత్తం చుట్టేస్తుందన్న భయంతో చెప్తున్నా అంటున్నాడు. స్వేచ్ఛ నాకు 2009 నుంచి పరిచయం. మేమిద్దరము టీ న్యూస్లో పనిచేసేవాళ్ళము. టీ న్యూస్లో మేము స్నేహితులుగా ఎన్నో విషయాలు షేర్ చేసుకునేవాళ్ళం. వాళ్ళ తల్లిదండ్రులు జనశక్తిలో పనిచేస్తూ 6 నెలల వయసు ఉన్న స్వేచ్ఛను వారి అన్నా వదినలకు వదిలేసి సంవత్సరానికి ఒకసారి చుట్టం చూపుగా వచ్చిపోయి స్వేచ్ఛను వదిలేసిన తల్లిదండ్రుల గురించి ఎన్నోసార్లు చెప్పుకుని బాధపడ్డ సందర్భాలు నేను గుర్తు చేసుకుంటున్నా ఈ సందర్భంగా. సో ఇక్కడ వరకు ఒకసారి మనం మననం చేసుకుంది ఈ లేఖని. ఆయన చెప్తున్న అంశాల్లో ఏంటంటే, వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు ఎవరినైతే పూర్ణచంద్ర బాదావత్ని బాధ్యుడిగా చేస్తున్నారో బహుశా రివర్స్ కౌంటర్ వేశాడు అనిపిస్తుంది నాకు. తల్లిదండ్రులే ఈ అమ్మాయికి స్వేచ్ఛ లేకుండా చేశారు, లేకపోతే తల్లిదండ్రులు ఈ అమ్మాయికి ప్రేమ లేకుండా చేశారు, చిన్న వయసులను వదిలి వెళ్ళిపోయారన్న మాటలు మాట్లాడుతున్నారు. బహుశా సహజంగా ఉద్యమాల ఫ్యామిలీల్లో ఇలాంటివి చాలా సహజమైన పరిణామాలు. వీటి గురించి అంత డెప్త్గా బహుశా స్వేచ్ఛ కూడా ఆలోచిస్తుంది నేను అనుకోను. ఎందుకంటే అన్నావతిల దగ్గర బాగానే పెరిగింది అమ్మాయి, చిన్నప్పటి నుంచి కవితలు రాయటం, సమాజ స్పృహ కలిగిన అమ్మాయి. సో కాబట్టి ఆ విషయాల పట్ల బాధపడుతుందని ఇతను చెబుతున్నాడు. ఓకే, స్వేచ్ఛ తర్వాత వివిధ ప్రముఖ ఛానళ్లలో జర్నలిస్టుగా మంచి గుర్తింపు సంపాదించిన తర్వాత నేను ఎంతో సంతోషించిన సందర్భాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు 2008 నుండి 2009 మధ్య కాలంలో మొదటి వివాహంలో విడాకులు, మరియు 2016 నుండి 2017 ప్రాంతాల్లో రెండవ వివాహంలో విడాకులు తీసుకున్న స్వేచ్ఛ ఏ రోజు కూడా జీవితంలో సంతృప్తిగా ఉన్న సందర్భాలు లేవు. ఆమె సంతోషాన్ని ప్రజలకు అందించే వార్తల్లో వెతుక్కుంది. రెండవ వివాహం ద్వారా తనకు కలిగిన పాప అరణ్యలో వెతుక్కున్నది. తన బాధను రాతల రూపంలో తెలియజేసిన సందర్భాలు కోకొల్లలు. 2009 నుంచి స్నేహితురాలిగా మాత్రమే పరిచయం ఉన్న స్వేచ్ఛ 2020 నుండి నాకు దగ్గరైన మాట వాస్తవమే. 2017 రెండవ వివాహం ద్వారా జరిగిన విడాకుల తర్వాత హైదరాబాద్ రామ్నగర్లో వారి తల్లిదండ్రులతో ఉంటూ పూర్తి డిప్రెషన్లోకి వెళ్ళిన మాట వాస్తవము. వారి తల్లిదండ్రులు ఇరువురు జనశక్తిలో గతంలో పనిచేస్తూ, వారి నాన్న సానుభూతి పరునిగా, అమ్మ మహిళా సంఘాల్లో పనిచేస్తూ ఏ రోజు స్వేచ్ఛకు వారు అమ్మా నాన్నల ప్రేమను అందించింది లేదు. వారు ఇరువురు పెట్టుకునే గొడవలతో రామ్నగర్ ఇంట్లో ఉండలేకపోతున్నా అని నాతో చెప్పుకున్న సందర్భాలు నా కళ్ళ ముందు మెదులుతున్నాయి. చివరికి 2020 సంవత్సరంలో తల్లిదండ్రులతో ఉండలేక కవాడిగూడలో తను సొంతంగా అద్దెకు ఇల్లు తీసుకుని 2022 ప్రాంతంలో తన పాపను కూడా వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి తన వద్దకు తెచ్చుకున్నది. ప్రతిసారి ఒక్కటే బాధ వ్యక్తపరిచేది, నాలాంటి జీవితం నా పాపకు రాకూడదు, నా పాపను తల్లిగా నేనే దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పేది. 2022 నుండి దాదాపు పాప బాధ్యతను పూర్తిగా నేనే తీసుకున్నాను. ఆమె చదువు, ఆమెకు కావలసిన అన్ని అవసరాలను దాదాపు ఒక తండ్రి స్థానంలో బాధ్యత తీసుకున్నాను. పోయిన సంవత్సరం అరణ్య మెచ్యూర్ అయినప్పుడు స్వేచ్ఛ బాధపడకుండా, అరణ్య బాధపడకుండా నా సొంతంగా 5 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఫంక్షన్ చేయటం జరిగింది. ఆమె గత 5 సంవత్సరాల నుండి డిప్రెషన్ నుండి బయటకు రావటానికి, యాంగ్జైటీ, ఎమోషనల్ టెండెన్సీస్ నుంచి బయటకు రావటానికి ఎన్నోసార్లు హాస్పిటల్కి తీసుకెళ్లటం, స్కానింగ్, మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కూడా కవాడిగూడలో తన రూమ్లో ఉన్నాయి. అరణ్య పాప నన్ను పూరి అని ముద్దుగా పిలిచేది. స్వేచ్ఛ నా దృష్టిలో అన్నీ ఉన్న అనాథ. అమ్మ నాన్న 6 నెలల వయసులో వదిలేశారు. 2 పెళ్లిళ్ల ద్వారా తనకు మోసం జరిగింది. 2 పెళ్లిళ్ల విడాకుల తర్వాత తన పాపతో జీవితంలో పూర్తిగా డిప్రెషన్లోనే ఉంది. స్వేచ్ఛ అనాథలాగా బాధపడకూడదు. స్వేచ్ఛ మరియు అరణ్య సంతోషంగా ఉండాలనేదే నా ఉద్దేశం. నేను అదే కోరుకున్నా. తన పాప అరణ్య నా పాప అయిపోయింది. పూర్తిగా బాధ్యత తీసుకున్నా. ఉప్పల్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పాపను జాయిన్ చేయించాను. ఫీజులు కడుతూ వస్తున్నా. ఇప్పుడు అరణ్య పాప 9వ తరగతి చదువుతున్నది. నాకు, స్వేచ్ఛకు, అరణ్యకు ఎటువంటి విభేదాలు లేవు. మీడియా ద్వారా అరణ్య పాప మాటలు నన్ను బాధించాయి. ఈ నెలలోనే స్వేచ్ఛ ఆమె స్వతహాగా దేవుణ్ణి పెద్దగా ఈ నెలలోనే
స్వేచ్ఛను ఆమె స్వతహాగా దేవుణ్ణి పెద్దగా నమ్మకపోయినా ఒకసారి అరుణాచలం తీసుకెళ్ళమని కోరితే తీసుకెళ్ళాను. సంతోషంగా గడిపింది. సంఘటన జరిగే ముందు రోజు స్వేచ్ఛ వాళ్ళ నాన్న స్వేచ్ఛ మరియు అరణ్యం ఉంటున్న ఇంటికి వచ్చి స్వేచ్ఛ విషయం చెప్పగానే అతను అన్న మాటలు స్వేచ్ఛను పూర్తిగా బాధించాయి. ఆమెను పూర్తిగా అవమానించాడు వాళ్ళ నాన్న. 2 సంవత్సరాలకు ఒకసారి ఒక మనిషిని తీసుకొచ్చి మీ అల్లుడని పరిచయం చేస్తే నేను తలదించుకోవాల్సి వస్తుంది. నాకు డబ్బు లేకపోవచ్చు, కానీ పీడిఎస్యూలో పనిచేశారు, గౌరవాన్ని కోల్పోను అని స్వేచ్ఛ వాళ్ళ నాన్న చేసిన అనుచిత అగౌరవ వ్యాఖ్యలు ఆమెను బాధించాయి. నాకు చెప్పుకొని ఏడ్చింది. నేను ఇదే విషయం వాళ్ళ అన్నా వదినలతో ప్రస్తావించాను. అలా మాట్లాడడం తప్పేనని వాళ్ళు కూడా అన్నారు. నేను స్వేచ్ఛ మరియు అరణ్యను చూసుకున్న విధానం వారి బంధువులందరికీ తెలుసు. స్వేచ్ఛ తన ప్రతి సోషల్ మీడియా హ్యాండిల్స్లో స్వేచ్ఛ పూర్ణచందర్ అని రాసుకుంది. నన్ను భర్తగా ఊహించుకుంది, పెళ్లి చేసుకోమంది. నేను స్వేచ్ఛ అరణ్యాలను బాగా చూసుకున్నా. స్వేచ్ఛ జీవితంలో కోల్పోయిన ఆనందాన్ని ఇచ్చాను. ఏ రోజు ఆమె చావును నేను కోరుకోలేదు. మీడియా ముందు వారి అమ్మా నాన్నలు బంధువులు చేస్తున్న ఆరోపణలు అబద్ధం. నేను ఏ రోజు పెళ్లి పేరుతో మోసం చేయలేదు, ఒత్తిడి చేయలేదు. నేను ఈ లేఖ రాయకపోతే తెలంగాణ సమాజం అబద్ధం నిజం అనుకునే ఆస్కారం ఉన్నది. చిన్నప్పటి నుండి క్రమక్రమంగా ఆమెను ఆవహించిన ఒంటరితనానికి, ఆమె మానసిక స్థితికి నేను కారణం కాదు. పోలీసు వాళ్ళు నా కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్కి పిలిపించి బెదిరించి పూర్ణచంద్ర వచ్చే వరకు మీరు పోలీస్ స్టేషన్లో ఉండాలి అని చేసిన విధానం నన్ను బాధించాయి. నేను నిర్దోషిని. కోర్టుల్లో చెప్పే నిజాలు ప్రజలకు తెలియవు. అందుకే మీడియాను ఆశ్రయించాను. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఐ బిలీవ్ ఇన్ లా యాజ్ ఎ లా అబైడింగ్ సిటిజన్. థ్యాంక్ యూ అని చెప్పేసి ఆయన రాసుకొచ్చాడు. సో పూర్ణచంద్ర ఏమంటాడంటే, ఓవరాల్గా పూర్ణచంద్ర ఆలోచన ఏంటంటే, స్వేచ్ఛ పూర్తిగా ఒంటరితనంతో బాధపడుతోంది. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మా నాన్న ప్రేమ దక్కలేదు. ఆ తర్వాత 2 పెళ్ళిళ్లలోనూ తనకు ఆనందం దక్కలేదు. ఇవాళ ఒంటరిగా పాపతో ఉండిపోయింది. ఎంతో కొంత నేను కాంపన్సేట్ చేయడానికి ప్రయత్నం చేశాను తనను సంతోషపరచడానికి. అయినప్పటికీ తను ఆ డిప్రెషన్లోనే ఉండిపోయి ఆత్మహత్య చేసుకున్నది. ఎస్పెషల్లీ వాళ్ళ నాన్నగారు ఏదైతే మాటలు అన్నారో ఆ మాటల వల్ల ఆత్మహత్య చేసుకున్నదని చెప్పదలుచుకున్నాడు ఓవరాల్గా. అయితే నేనేమంటానంటే 4 ఏళ్లుగా 5 ఏళ్లుగా 2020 నుంచి తనతో ఉంటుంది. 5 ఏళ్లుగా అతనితో పాటు ఉంటున్నా కానీ ఒంటరితనాన్ని ఎందుకు దూరం చేయలేకపోయాడు? పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు, మరి ఎందుకు పెళ్లి చేసుకోలేదు? సో అంత ప్రేమగా ఆయన చూసుకొని అరణ్య అనే పాప ఎందుకు తన మీద ఆరోపణలు చేస్తుంది? సో చనిపోయిన స్వేచ్ఛ వచ్చి చెప్పలేదు, కానీ అరణ్య చెప్తుందిగా. సో ఎందుకు అరణ్య ఆ రకంగా అతను మంచివాడు కాదని చెప్పింది? 2009 నుంచి అతనికి పరిచయం అంటే నాకు ఒక డౌట్ వస్తుంది ఇక్కడ. 2008లో స్వేచ్ఛకు పెళ్ళైంది, 2009లో ఇతను పరిచయం అయ్యాడు, 2009లో అతనికి విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత 2010లో మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత 2017లో దాదాపు 2015 నుంచి వాళ్ళ కాపురం సక్రమంగా లేనట్టుగా మనకు అర్థమవుతుంది. 16లో విడాకులకు అప్లై చేస్తే 17లో విడాకులు వచ్చింది. అంటే కేవలం స్వేచ్ఛ ఆ రెండో వ్యక్తితో కూడా ఒక 5 ఏళ్ళు మాత్రమే ప్రశాంతంగా ఉంది. సో ఆ ప్రశాంతతను కూడా ఇతను చెడగొట్టాడేమో అన్న అనుమానం కలుగుతా ఉంది. 2 పెళ్లిలను విజయవంతంగా చెడగొట్టి ఫైనల్గా స్వేచ్ఛను తన దగ్గరికి రప్పించుకుని చివరికి స్వేచ్ఛను ఒక సెక్స్ డాల్గా, క్షమించాలి ఈ మాట అంటున్నందుకు, ఒక ఆడపిల్లని తన ఎమోషన్స్తో ఆడుకొని కేవలం తన ఆనందాన్ని తీర్చుకోవడం కోసం మాత్రమే స్వేచ్ఛను వాడుకున్నాడా అన్న అనుమానాలకు సందేహాలకు తావిస్తుంది లేఖ. 2009 నుంచి పరిచయమైన అతను. సో ఇవాల్టి వరకు దాదాపుగా అతనికి పరిచయమై 16 సంవత్సరాలు అవుతుంది. 16 సంవత్సరాల్లో మరి స్వేచ్ఛను ఎందుకు ఆ ఒంటరితనాన్ని ఇతనైనా భర్తీ చేయలేకపోయాడు? ఎందుకు బాధ పెడుతున్నాడు? ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదో ఆ అమ్మాయి ఇక బతికొచ్చి చెప్పదు కాబట్టి ఇది ఇక పోలీసులు కూడా దీని మీద పెద్ద ఆధారాలు, అంటే ఆ అమ్మాయి ఏ కారణంతో చేసుకున్నదన్నది ఆధారభూతంగా ఏది ఉండే అవకాశం కూడా పెద్దగా కనబడట్లేదు నాకు. బహుశా ఇతను కొన్ని రోజుల్లో మళ్ళీ బయటకు వచ్చే అవకాశమే ఉంటుంది. ఇలాంటి అనేక కేసుల్లో అనేక మంది బయటకు వచ్చిన దాఖలాలే ఉన్నాయి, కానీ ఎవరికి కూడా శిక్ష పడింది. ఎస్పెషల్లీ ఒక లేఖ ప్రత్యేకంగా రాసిన తర్వాత కూడా వాళ్ళు కొన్నాళ్లలో బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అటువంటప్పుడు ఈ అమ్మాయి ఏ లేఖ రాయినప్పుడు ఖచ్చితంగా ఈ వ్యక్తి బయటకు వచ్చావు. కాకపోతే సమాజంలో తన ఇమేజ్ డ్యామేజ్ కాకూడదు, ఖానాపూర్లో మళ్ళీ ఇతను పోటీ చెయ్యాలి కాబట్టి, సో ప్రజాక్షేత్రంలో ఇతను ఉండాలి కాబట్టి అతను ఈ రకమైన అంశాలని, అంటే వాళ్ళ తల్లిదండ్రులని విలన్ని చేసి మాట్లాడే పరిస్థితికి వచ్చాడు ఇతను.
సో ఓవరాల్గా నాకు అర్థమవుతున్నది ఒకటి, మీకు ఏమర్థమైందో మీరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. కేవలం ఆ అమ్మాయిని తన ఆనందం కోసం మాత్రమే అతను ఆ అమ్మాయితో గత 5 సంవత్సరాలుగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. లేదంటే నిజంగా ప్రేమను పంచినట్టయితే ఆ అమ్మాయికి ఉన్న ఆ డిప్రెషన్, ఒంటరితనం అన్నీ పోవాలి కదా. సో పైగా పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు కాబట్టి ఆ అమ్మాయి మరింత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అందరూ ఇలాగే ఉన్నారు నా జీవితంలోకి వచ్చిన వాళ్ళందరూ అని చెప్పింది. బహుశా మొదటి భర్త వచ్చి స్పందించారు, రెండో భర్త కానీ మొదటి భర్త కానీ స్పందిస్తే కానీ తెలియదు. ఎందుకంటే ఇతనే ఆ పెళ్లిళ్ళు చెడగొట్టాడా, విడాకులు దాకా దారి తీసేలాగా చేసిన వ్యక్తి పూర్ణచంద్రేనా అన్న విషయాలు కూడా వాళ్ళు మాట్లాడాలి. అలాగే బంధువుల నుంచి కూడా దీని మీద స్పందన రావాల్సిన అవసరం ఉంది.